to meet you. Respected Honorable Chief Minister Sri Revanth Reddy Garu and all the dignitaries and every department and all the students, good evening everyone. I am Angel, studying in Social Welfare Residential Junior College from Kothakota, Vanaparthi district. Firstly, I would like to thank you to our CM Revanth Reddy Garu for spending your valuable time with us. And thank you, sir, for giving facilities for us. You have provided many facilities for us, sir, for our residential schools, increasing cosmetic charges and diet charges, common diet menu, and providing Phone Mitra cards. By providing Phone Mitra cards, we can communicate with our parents. It is really happy for us, sir. And from my research, you came from a small village, Kondareddipalli, and you have studied in a government school. And with all your efforts, hard work and perseverance, today you became a Chief Minister of our state. We are very proud of you, sir. And you are my inspiration, sir. Definitely, I'll also reach my goal. And I will thank you, sir, for giving this opportunity. It is really a great and honorable day in the history of our residential and government institutions. Thank you, sir. Thank you, one and all. Jai Hind. Angel, తన పేరు నిలుపుకుంది. తెలంగాణ అభివృద్ధి రథాన్ని విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల లాంటి అనేక బహుముఖాలుగా విస్తరిస్తూ సాగుతోన్న మన అందరి ప్రియతమ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి సందేశం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లిలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అభిమాన శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరో సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి శాసన సభ్యులు మిత్రులు మేఘారెడ్డి గారు, మరో శాసనసభ్యులు నాగర్ కర్నూల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రులు శివసేనారెడ్డి గారు, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గారు, మిత్రులు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు,
వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, గర్ల్స్ హై స్కూల్ కొత్తకోట సిబ్బంది, కొత్తకోట మండలం నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు చదువే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, చదివే మన జీవితంలో మార్పుని తెస్తుంది, చదివే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, చదివే మన గ్రామంలో, మన ప్రాంతంలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ చదువే మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈనాడు ఆ ఆనందాన్ని నింపడానికి అవసరమైన ప్రభుత్వ పాఠశాలలు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అనాథలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు, రెవెన్యూ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద శాఖలు ఉన్న అనుభవం కలిగిన సీనియర్లకు ఈ శాఖలను కేటాయించి తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలామంది మీరు రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి శాఖలు తీసుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా ముఖ్యమంత్రులు ఈ విధంగానే తీసుకుంటారు, గతంలో ఉన్న పాలకులు రెవెన్యూ, ఫైనాన్స్ లేదా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనే పెట్టుకున్నారు, మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలామంది అడిగినారు.